నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ స్పెషల్ చిట్ చాట్. మానవ సేవే మాధవ సేవ అని నమ్మినటువంటి వ్యక్తి ఎన్ఆర్ఐగా విదేశాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తూ పొడిమితల్లి మట్టి వాసనను మర్చిపోకుండా విశేషమైన సేవలు అందిస్తున్నారు హరిత ఫౌండేషన్ అనే సంస్థ ద్వారా. మరి ఈ సంస్థను స్థాపించడానికి గల కారణాలు ఏంటి, దీన్ని ఎలా ముందుకు తీసుకువెళ్తున్నారు, ఇలాంటి అనేక విషయాల్ని మనం తెలుసుకుందాం. మరి ఈ సంస్థని నడిపిస్తున్నటువంటి వ్యక్తి డాక్టర్ శ్రీ ఫణిరాజ్ కుమార్ గారు. మన స్టూడియోలో ఉన్నారు, వారిని అడిగి అనేక విషయాలను తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ టు హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీ సేవల గురించి విన్నాము, వివిధ పత్రికల్లో కూడా ప్రకటనలు అవి వచ్చాయి, చూసాం. అసలు హరిత ఫౌండేషన్ అనే ఒక సంస్థను మీరు స్థాపించారు. అది స్థాపించడానికి కారణం ఏంటి? ఇది ఏ ఇయర్లో స్థాపించారు? నేను ఈ సామాజిక కార్యక్రమాలు చేయటం స్టార్ట్ చేసింది 2002లో అండి. ఓకే. అలా కొంచెం కొంచెం ఒక్కొక్క స్కూల్ చేసుకుంటూ వస్తున్నాము ఒక సహాయ కార్యక్రమాలు. ఇంక అందరూ అడుగుతున్నారు ఏంటి మీ సంస్థ పేరేంటి అని. అప్పుడు 2008లో హరిత ఫౌండేషన్ అనే ఒక పేరు పెట్టి ఇంత లోకమంతా పచ్చగా ఉండాలి, అందరూ హెల్త్ అండ్ వెల్త్ విత్ పీస్ఫుల్ ఉండాలి అని చెప్పేసి ఒక సింబాలిక్గా హరిత ఫౌండేషన్ అని అది మన రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఓకే. సో మరి హరిత ఫౌండేషన్ అనే ఒక సంస్థను మీరు స్థాపించారు. యాక్చువల్లీ దీనికి స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చింది? మీ తల్లిదండ్రులు టీచర్స్ అని చెప్పి మేము విన్నాం. సో ఇది తల్లిదండ్రుల నుంచే ఈ సేవా దృక్పథం అనేది మీకు వచ్చిందా, లేకపోతే మీకు ఎవరైనా ఆదర్శంగా ఉన్నారా? అదే మా ఫాదర్ స్కూల్ టీచర్, కృష్ణా జిల్లా విజయవాడ దగ్గర. అక్కడి నుంచి మేము చాలా విలేజెస్ తిరుగుతూ ఉంటాం. మా ఫాదర్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది, ట్రాన్స్ఫర్ రీత్యా. సో మేము కూడా రకరకాల విలేజెస్ తిరుగుతుంటాం. అసలు విలేజెస్ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అక్కడ పిల్లలు ఎలా ఉంటారు అనేది బాగా చిన్నప్పటి నుంచి అవగాహన బాగా ఉంది. అలా సిటీ వచ్చిన తర్వాత అప్పుడు చిన్నప్పుడు మా పెద్ద అంతరం తెలిసేది కాదు, పేద ఈ ధనికం అనేది. సిటీ వచ్చిన తర్వాత అది బాగా తెలిసింది అది. సో అప్పుడు మనం సహాయం చేయాలి అన్న ఉద్దేశం మైండ్లో ఉంది, ఏదో కొంచెం కొంచెం చేస్తుండేవాళ్ళం. 2002లో ఒకసారి పుట్టపర్తి వెళ్ళడం జరిగింది. పుట్టపర్తి అక్కడ సత్యసాయిబాబా దానికి. అప్పుడు నేను డిఫెన్స్లో పనిచేసేవాడిని. అప్పుడు అందరూ కలిసి కొలీగ్స్ అందరూ వెళ్తే నన్ను కూడా రమ్మంటే వెళ్ళాను అక్కడికి. ఆ పుట్టపర్తి సత్యసాయిబాబా గారు చేసిన అక్కడ కార్యక్రమాలు చూసి నేను ఆకర్షితులయ్యాను. అప్పుడు ఫస్ట్ కార్యక్రమం 2002 అక్టోబర్లో నేను చేశాను, ఎద్దుమాలారు అని ఒక విలేజ్లో, సంగారెడ్డి దగ్గర. అది నాకు బాగా నచ్చింది. అది ఫస్ట్ అక్కడే స్టార్ట్ చేసాం. ఎద్దుమాల ఒక విలేజ్ హెల్త్ క్యాంప్ పెట్టామండి ఫస్ట్. మొత్తం అక్కడ 450 ఇళ్ళు ఉన్నాయి. అందరినీ ముందు ఒక 1 month గ్రౌండ్ వర్క్ చేసి ఏ ఇంట్లో ఎంతమంది ఉంటారు, లైక్ సెన్సెస్, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, మెడికల్ సెన్సెస్ లాగా అనమాట. వాళ్ళు ఏం తింటున్నారు, ప్రాబ్లమ్స్ దీర్ఘకాలికమా లేకపోతే స్వల్పకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అవన్నీ నోట్ చేసుకొని మాకు వాలంటీర్స్ వెళ్ళి దానికి తగ్గట్టుగా ఒక 10-12 మంది డాక్టర్స్ని తీసుకెళ్ళాము సిటీ నుంచి అక్కడికి. సో 1 day ఫుల్ ప్రోగ్రామ్ పెట్టాము అక్కడ. అది చాలా బెనిఫిట్ అయ్యారు. సో నేను అనుకున్నాను అనమాట, మనకు చిన్న సంకల్పం చేస్తే చాలామందికి బెనిఫిట్ అవుతుంది అని. అది బీజం పడింది అక్కడ నాకు, మనం ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయాలి అనేసి. ఓకే. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మీ జర్నీని, మీ ప్రొఫెషన్ని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఈ సేవా కార్యక్రమాల్లో కూడా వచ్చారు. అయితే అసలు ఇక్కడి నుంచి మీ జర్నీ యూఎస్ఏ దాకా ఎలా వెళ్ళింది? వెళ్ళడానికి ఏమైనా పర్టికులర్ రీజన్స్, ఓన్లీ కెరియర్ అనే దృక్పథంతోనే వెళ్ళారా, వేరే అదర్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా? ఇది మెయిన్ ఈ యొక్క సహాయ కార్యక్రమాలు అండి. అప్పుడు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో నేను పనిచేసేటప్పుడు, డిఫెన్స్లో పనిచేసేటప్పుడు 2002లో మాకు జీతాలు అంత ఎక్కువ ఉండేవి కాదు. 2006 నుంచి 6th పే కమిషన్ తర్వాత కొంచెం అవి కనిపిస్తున్నాయి శాలరీ ఉన్నట్టుగా. సో నాకు వచ్చిన శాలరీతో నాకు సరిపోయేది కాదు ఈ కార్యక్రమాలు చేయడానికి. నీడేమో చాలా ఎక్కువ ఉంది. సో ఎంతమంది మన డొనేషన్స్ అడుగుతాము అనేసి నేనే డబ్బులు సంపాదించాలి అనే ఒక ఆలోచన వచ్చి ఈ గవర్నమెంట్ జాబ్ని పక్కన పెట్టి ప్రైవేట్ దాంట్లోకి వచ్చాను, ఐటీలోకి. అప్పుడు అందరూ ఐటీ బూమ్ ఉంది బాగా. సో ఐటీ బూమ్లోకి వచ్చిన కొంచెం ఐటీలోకి వస్తే మనకు కొంచెం డబ్బులు బాగా సంపాదించి ప్రజాసేవ ఎక్కువ చేయొచ్చు అనే ఒక కారణంతో బయట ఆడడం జరిగింది. కానీ అది చాలా టఫ్ డెసిషన్. అది సెంట్రల్ గవర్నమెంట్ జాబు, డిఫెన్స్, టిల్ డెత్ నో ప్రాబ్లం, ఫంక్షన్ ఉంటుంది, కేవీ స్కూల్స్ ఉంటాయి పిల్లలకి, మిలిటరీ హాస్పిటల్స్ ఉంటాయి మాకు. అదంతా ఏంటంటే నాకు, నా ఫ్యామిలీకి మాత్రమే పనికొస్తాయి అవన్నీ. బట్ నేను
కొంచెం మన సొసైటీకి ఏమైనా చేయాలి అన్న సంకల్పంతో దాన్ని పక్కన పెట్టి నేను ప్రైవేట్ జాబ్స్లో రావడం జరిగింది. వితిన్ 2 yearsలో నాకు చైనా, సింగపూర్ వెళ్ళే అవకాశం వచ్చింది. తర్వాత 2007 నుంచి అమెరికాలో జాబ్ చేస్తున్నాను. సో కొంచెం అక్కడ డబ్బులు ఎక్కువ వస్తున్నాయి. సో నౌ ఐఎమ్ డూయింగ్ మోర్ యాక్టివిటీస్ ఇన్ దిస్ విలేజెస్. ఓకే. హరిత ఫౌండేషన్ అనేది స్థాపించిన తర్వాత దాన్ని కంటిన్యూ చేయడానికి ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చాయా? లైక్ మన కరోనా టైంలో కూడా మనం చూసాం. సో అలాంటి సిచ్యువేషన్లో మీకు ఏమైనా టఫ్ సిచ్యువేషన్స్ ఎదురైనాయా ఈ సర్వీసెస్ని కంటిన్యూ చేసే విషయంలో? ఈ సర్వీసెస్ అంటేనే అది ఒక టఫ్ జాబ్ అంటే ఇది కంప్లీట్లీ ఇది నాన్ ప్రాఫిట్. అది ఎస్, ప్రతి ఒక్కళ్ళే అంటే హృదయంతో రావాలి. దానిపైన ఉన్న జేబు చూసుకొని వస్తే కష్టం చేయటం వస్తుంది. సో ఇదేంటంటే చాలామంది 1 time 2 time వస్తారు, తర్వాత జారుకుంటారు, వేరియస్ రీజన్స్. సో ఇట్ ఈస్ మెయింటైనింగ్ ది దిస్ వాలంటీర్స్. ఇట్ ఈస్ వెరీ వెరీ టఫ్ జాబ్. సో కీప్ ఆన్ కమింగ్ ది న్యూ పీపుల్, బట్ అవర్ ఎజెండా విల్ నాట్ చేంజ్. నేను ఏమనుకున్నాను, బేసిక్ ఎడ్యుకేషన్, బేసిక్ హెల్త్ అండ్ బేసిక్ ఎన్విరాన్మెంట్ ఈ యొక్క 3 మనకు మూల స్తంభాలు అన్నమాట దీని ఆర్గనైజేషన్కి. ప్రతి పిల్లవాడు స్కూల్లో ఉండాలి. ఒక విలేజ్కి వెళ్తే విలేజ్లో 100 మంది పిల్లలు ఉంటే 100 మంది పిల్లలు స్కూల్లో ఉండాలి. మా వాలంటీర్స్కి వెళ్ళి అక్కడ టీచర్స్ని, పేరెంట్స్ని, కిడ్స్ని మోటివేట్ చేసి స్కూల్కి తీసుకొస్తాం, గవర్నమెంట్ స్కూల్స్కి. వాళ్ళకి కావాల్సినవన్నీ మేము అందజేస్తూ ఉంటాం. మీరుండేది విదేశాల్లో, ఎప్పుడు సర్వీస్ చేయాలంటే అప్పుడు రావడానికి అనేది ఇంపాసిబుల్ అది. సో మరి మీ సర్వీసెస్ని బ్రేక్ అవ్వకుండా ఇక్కడ కంటిన్యూ చేయడానికి మీకు వాలంటీర్స్ హెల్ప్ చేస్తున్నారా, మీ కొలీగ్స్ హెల్ప్ చేస్తున్నారా, ఎవరు కలిసి ముందుకు తీసుకెళ్తున్నారు? దీనికి ఒక సంస్థ మనం స్టార్ట్ చేయాలంటే ముందు ఎగ్జిక్యూటివ్ బాడీ ఉండాలి. అఫీషియల్గా రిజిస్టర్ చేయాలంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ. సో సో ఆ టీం అంతా రెడీగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా నాలాగానే ఇక్కడ రకరకాల జాబ్ చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు మా సంస్థలో అందరూ కూడా వాలంటీర్స్, పెయిడ్ వర్కర్స్ ఎవరు లేరు. అదొక టఫెస్ట్ థింగ్. అది ఇఫ్ యూ టేక్ ఎనీ అదర్ ఆర్గనైజేషన్స్ అట్లీస్ట్ చాలా మంది పెయిడ్ వర్కర్స్ ఉంటారు. కానీ మా దగ్గర ఒకటే లిమిటెడ్ రిసోర్సెస్ ఉండటం వల్ల పెయిడ్ వర్కర్స్ ఎవరిని పెట్టలేదు. ప్లస్ అది కూడా ఏంటంటే సేవాభావాన్ని పెంపొందించాలి అనే ఒక దృక్పథంతో తీసుకోలేదు ఎవరిని. ఎవరు వచ్చినా సరే మీరు వాలంటీర్గా రావాలి, వాలంటీర్గా పనిచేయాలి. సో ఫ్రమ్ ది డే 1 నుంచి అటువంటి మెంటాలిటీని క్రియేట్ చేశాను నేను. సో హరిత ఫౌండేషన్ అనగానే అందరికి అర్థమైపోతుంది ఇదంతా ఓన్లీ సేవతో కూడుకున్నది. ఇది దేర్ యూ విల్ నాట్ గెట్ ఈవెన్ కప్ ఆఫ్ కాఫీ ఆల్సో. ఎవరి కాఫీ వాళ్ళే తాగాలి దీంట్లో. అంటే దీని హరిత ఫౌండేషన్లోకి వచ్చిన ప్రతి రూపాయి కూడా అది మన పేద పిల్లలకే చేరుతుంది. ₹1 కూడా అటు ఇటు వెళ్ళటానికి వీలు లేకుండా మేము చాలా పకడ్బందీగా రూల్స్ పెట్టుకున్నాం మేము అందరం కలిసి. సో అందరూ దాన్ని సహకరిస్తున్నారు. కాకపోతే విలేజెస్లో వెళ్ళి అక్కడ గ్రౌండ్లో పనిచేయడానికి మాకు వాలంటీర్స్ కావాల్సి వస్తుంది, 1 time వాలంటీర్స్. అక్కడ కొంచెం స్ట్రగుల్ అవుతున్నాము స్టార్టింగ్లో. ఇప్పుడు ఏం చేసామంటే లోకల్గానే మేము డెవలప్ చేస్తున్నాం వాలంటీర్ అసోసియేషన్స్, లోకల్ యూత్ అసోసియేషన్స్ ఉంటాయి ప్రతి విలేజ్లో కూడా. వాళ్ళని యాక్టివేట్ చేస్తున్నాం. దిస్ ఇస్ యువర్ విలేజ్, మీ విలేజ్, మీ పిల్లలు, మీ స్కూలు, దాన్ని వాళ్ళని బాగా చూసుకోవాలి, క్లీన్గా ఉండాలి, మీకు ఏమైనా కావాలంటే హెల్ప్ మేము చేస్తాము అని వాళ్ళల్లో ఒకటి క్రియేట్ చేస్తున్నాము. సో వన్ వే వీఆర్ మేకింగ్ లైక్ హీరోస్. సో వాళ్ళ కార్యక్రమాలు మా ద్వారా మా బ్యానర్ పెట్టి చేస్తూ ఉంటారు. వెళ్తే ఎప్పుడన్నా మా వాళ్ళు వెళ్తారు, లేదంటే కానీ ఓన్లీ మా బ్యానర్ ఉంటుంది. సో వీ విల్ షిప్ ఆల్ ది మెటీరియల్స్ టు దే. సో అక్కడ వాళ్ళ కార్యక్రమాలు చేసుకొని వాళ్ళ మీడియా అటెన్షన్ అంతా కూడా వాళ్ళ ఇది ఫోకస్ ఉంటుంది. దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ టు డూ ది యాక్టివిటీస్. సో విలేజెస్లో రెస్పాన్స్ అయితే బాగానే ఉంది, చాలా బాగుంది. వాళ్ళ యూత్ కూడా ఇనిషియేట్ తీసుకోవడానికి. ఓకే, మీరు ప్రభుత్వ స్కూల్స్ని ఎక్కువగా ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? ఎందువల్ల గవర్నమెంట్ స్కూల్స్ మీద ఫోకస్ పెట్టారు? అది విదేశాలు అమెరికాలో చూసుకుంటే అండి ఎక్కువ గవర్నమెంట్ స్కూల్స్లోని పబ్లిక్ స్కూల్స్ అంటారు. అక్కడ అందరూ అక్కడే జాయిన్ అవుతారు. 99% కిడ్స్ అందరూ కూడా. ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ ఫెసిలిటేటింగ్ ఎవ్రీథింగ్. గవర్నమెంట్ మన ట్యాక్స్లు తీసుకుంటుంది. దే ఆర్ బౌండ్ టు గివ్ ఆల్ యాక్సెస్ టు ది కిడ్స్ ఫర్ ఎడ్యుకేషన్, బేసిక్ ఎడ్యుకేషన్. దాన్ని మనం యాక్టివేట్ చేయాలి ఇక్కడ. సో ఆ ఉద్దేశంతో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా ఉంది. జస్ట్ మన కిడ్స్ని పంపించి అక్కడ చదివించాలి అంతే. సో అది మేము వాళ్ళని మోటివేట్ చేసి చాలా విలేజ్లో అమ్మేర్స్ ఎలా ఉంటుంది, డే టు డే వర్కర్స్ ఉంటారు. ఇది మన ప్యాడీకి వెళ్ళేవాళ్ళు కానీ, అగ్రికల్చర్ వర్కర్స్, లేకపోతే ఫ్రూట్ మార్కెట్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళ పిల్లలు మేము చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు పేరెంట్స్ చదువుకోలేదు, ఎఫర్ట్ చేయలేరు. సో వాళ్ళకి మైండ్ ఉండట్లేదు ఇలా ఇది మా పిల్లల్ని చదివించాలి అని. ఎందుకంటే వాళ్ళు డే టు డే ఆర్ బిజీ విత్ సో డైలీ వర్క్. మేము వాళ్ళని వెళ్ళి కొంచెం మోటివేట్ చేస్తాము, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ కిడ్స్ అని. ఎంతమంది స్టూడెంట్స్కి మీరు ఇప్పటిదాకా మీరు సర్వీసెస్ స్టార్ట్ అయ్యేదాకా ఓవరాల్గా చూసుకుంటే ఎంతమంది విద్యార్థులు హరిత ఫౌండేషన్ ద్వారా లబ్ధి పొంది ఉండవచ్చు? ఒక 6,000 మంది పాకే విద్యార్థులండి.
ఇప్పుడు దాకా లబ్ధి పొందున్నారు. ఇంకా మేము చేస్తున్నాము. ఇప్పుడు ఈసారి ఏంటంటే ఇప్పుడు చాలామంది మాకు కాల్స్ వస్తాం విలేజెస్ నుంచి, మా ఊరండి అనేసి. సో దానివల్ల ఒకటే మాకు చెప్పినట్టు వాలంటీర్స్ కావాలి, ఇంకో ఫండ్ రైజింగ్ కావాలి. సో దానికోసమే ఇప్పుడు మేము చాలామంది కాంటాక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు నా గోయింగ్ టు డూ విత్ ఆల్ కార్పొరేట్స్ని కాంటాక్ట్ చేసి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా తయారు చేసి సో ప్రాజెక్ట్ బై ప్రాజెక్ట్ చేద్దామని ప్లాన్లో ఉన్నాను. ఓకే, ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తుంటారు మన ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉన్నాయి, మీరు విదేశాల్లో చూసి ఉన్నారు. మీకు ఏం డిఫరెన్స్ కనిపించింది? మనకి ఏ సమస్య వల్ల ప్రభుత్వ స్కూల్లో అందరూ చదువుకోలేకపోతున్నాము, కార్పొరేట్కి పరిగెట్టాల్సిన పరిస్థితి వస్తుంది? ఎక్కడ ప్రాబ్లం ఉంది? ఇక్కడ నమ్మకం లేదండి. మెయిన్ ఏంటంటే నమ్మకం లేదు. మన గవర్నమెంట్ స్కూల్స్ మీద నమ్మకం లేదు. స్టాండర్డ్స్ తక్కువ ఉన్నాయి అని బాగా నమ్ముతున్నారు. నాకు తెలిసి అది ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు నమ్మకం ఎక్కువ కుదిరిస్తున్నారు. సో బికాస్ ఆఫ్ మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. టీచర్స్ నాకు తెలిసి ప్రైవేట్ స్కూల్స్ కంటే గవర్నమెంట్ స్కూల్స్ టీచర్స్ బాగుంటారు. నేను చదువుకున్నంత గవర్నమెంట్ స్కూల్స్లోనే. అది మా ఫాదర్ తిరుగుతుంటారు జిల్లా పరిషత్ స్కూల్, నేను చదివాను. ఇప్పుడు అక్కడ నేను చూస్తే కనుక మా టాప్ పీపుల్ అందరూ గవర్నమెంట్ స్కూల్ చదివిన వాళ్ళే. ఇప్పుడు అమెరికాలో ఉన్న టాప్ లెవెల్ ఉన్న వాళ్ళకి చూస్తే కనుక అందరు గవర్నమెంట్ స్కూల్ చదివిన వాళ్ళే, ప్రైవేట్ స్కూల్స్ లేదు. బట్ ఈవెన్ టుడే ఆల్సో ఓన్లీ ఇప్పుడు 10th ఇంటర్మీడియట్ వరకేనండి ఇప్పుడు ఇది ప్రైవేట్ స్కూల్స్, ఇది లోకల్ లెవెల్. మీరు కొంచెం పైకి వెళ్తే ఎవ్రీబడి వాంట్స్ టు ఐఐటి, అగైన్ అది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అది. సో ఇక్కడ అది లోకల్ మేబీ అడిగిన లోకల్ లీడర్స్ ఆర్ లోకల్ ఎస్టాబ్లిష్మెంట్ కొంచెం దీని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే తల్లిదండ్రుల థాట్ ప్రాసెస్లో కూడా ఏమైనా చేంజ్ రావాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు జనరల్గా చూస్తూ ఉంటాం, ఒక ఐఐటి కాన్సెప్ట్ స్కూల్లో మా పిల్లల్ని జాయిన్ చేస్తామని చెప్తారు. ఎల్కేజీ పిల్లలకి ఐఐటి కాన్సెప్ట్ ఏంటి అనే ఒక ప్రశ్న ఎందుకు పేరెంట్స్లో రాలేకపోతుంది? అది పేరెంట్స్ ఆలోచించే విధానంలో లోపమా, లేకపోతే మా పిల్లాడు ఇందాక మీరు చెప్పినట్టు ఎక్కడో చూడాలి అనేటువంటి తాపత్రయమా? అదే కాంపిటీషన్ వరల్డ్ అండి. మా పిల్లవాడు పక్క పిల్లవాడు కన్నా బాగా చదవాలి. వీళ్ళు ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు కూడా సో దే ఆర్ కోటింగ్ ఐఐటి ఓన్లీ, దే ఆర్ నాట్ కోటింగ్ ఎనీ అదర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. సో ఎక్కడైతే మంచి నేమ్ ఉంటుందో అదొక మార్కెటింగ్ అది టెక్నిక్, అది దాన్ని వాడుకొని వీళ్ళు పైకి వస్తున్నారు. ఓన్లీ గవర్నమెంట్ అంటే ఇప్పుడు నేను చాలా వీళ్ళు తిరిగి వచ్చి ఉంటాను. నేను దాదాపు ఒక మోర్ దాన్ 100 విలేజ్ తిరిగాను ఇప్పుడు దాకా, నేను లాస్ట్ 15 yearsలో. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి, వాళ్ళకి చిన్న లైబ్రరీ ఉండదు, తాగడానికి మంచినీళ్ళు ఉండవు అక్కడ. అది చాలా బాధేస్తుంది చూస్తుంటే. పక్కన మురుగు కాలువలు ఉంటాయి. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ హరిత ఫౌండేషన్ సేవల్ని విస్తరిస్తూ. అవునండి. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా చూసినా రూరల్ ప్రాంతాల పరిస్థితి ఒక ఎత్తైతే కొన్ని చోట్ల తండాలు ఉన్నాయి. ఈ తండాల మీద ఎప్పుడైనా వెళ్ళారా మీరు? అటువైపు ఏమైనా దృష్టి సారించారా, లేదా భవిష్యత్తు ఆలోచన ఉందా? ఇలా రీసెంట్గా కూడా వెళ్ళాము. అటు కడప ఏరియాలో కొన్ని వెళ్ళాను, తండాస్కి వెళ్ళాను కొన్ని ఏరియాలో. కాశీనాయన మండలంలో వెళ్ళాము. అండ్ ఎస్పెషల్లీ వాళ్ళకి కోవిడ్లో కూడా చేసాం మేము. లాక్డౌన్లో కూడా ఒక 2-3 లారీలు పంపించి, మినీ లారీస్, వాళ్ళకి కావాల్సిన రైస్, నూనె, కందిపప్పు అవన్నీ కూడా అందజేసాం. అప్పుడు మాకు చాలా కష్టమైంది లాక్డౌన్లో ఉన్నప్పుడు. సో నేను అమెరికా నుంచి ఇక్కడ మావాడు లోకల్ పోలీస్ స్టేషన్తో మాట్లాడి పోలీసుల సహకారంతో ఒక ట్రక్స్ పంపించాము అక్కడికి, బియ్యం అవన్నీ కూడా అవన్నీ చేసాం. వాళ్ళు చాలా ఆనందిస్తారండి. వాళ్ళకి ఒక షర్ట్ ఇచ్చినా కూడా సో దే ఆర్ వెరీ హ్యాపీ. స్కూల్కి వస్తున్నారు, వాళ్ళు మోటివేట్ బాగా చేస్తుంటాం. నాట్ ఓన్లీ మేము ఒక సప్లైసే కాకుండా వాళ్ళకి ఇచ్చేది, వాళ్ళకి మోటివేషనల్ క్లాస్ పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్ అది పెడుతుంటాం. మా వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్తారు, మా టీమే కాకుండా ఎవరైతే ఉన్నారో గొప్ప వాళ్ళని తీసుకెళ్తాం, మేధావుల్ని తీసుకుని వెళ్ళి వాళ్ళకి 1 day ప్రోగ్రామ్ పెడతాను ఒక్కొక్క విలేజ్లో. సో మార్నింగ్ టు ఈవినింగ్ పిల్లలతో వాళ్ళకి కొంచెం క్లాస్ తీసుకొని వాళ్ళతో కలిసి ఆడి పాడి మంచిగా బుద్ధులు చెప్పి అది ఒక 4 hours అండి. 4 hours లోకల్ పీపుల్తో మాట్లాడతాం. ఇప్పుడు చెప్పినట్టుగా ఇంత యూత్ అసోసియేషన్లో పేరెంట్స్, టీచర్స్తో మాట్లాడి విల్ మోటివేట్ దెమ్ ఆల్సో. మేము హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ మేము చేస్తున్నాము, మీరు లోకల్గా మీరు ఎందుకు చేయరు అని వాళ్ళల్లో కొంచెం జిజ్ఞాసను క్రియేట్ చేసి అలా వాళ్ళు హెల్ప్ చేస్తాం. మీ మోటివేషనల్ స్పీచ్ కావచ్చు, ఆ రోజు మీరు తీసుకున్నటువంటి చేసిన కార్యక్రమాల వల్ల కావచ్చు, ఆయా గ్రామాల్లో మీ స్పీచెస్ వల్ల అక్కడ ఇంప్లిమెంటేషన్ అనేది జరిగిందా? ఎలా ఉంటుంది దాని ప్రభావం? ఉంటుందా? గ్యారంటీ ఉంటుంది. కానీ ఇదంటే ఈ రిజల్ట్స్ ఓవర్ నైట్ రావు, మనకి రాదు. ఎందుకు పీరియాడికల్గా మన వాళ్ళు వెళ్తూ ఉంటారు. సో మా టార్గెట్ ఎలా ఉంటుందంటే 6 months to 1 year. 6 monthsలో ఏంటది 1 year లేట్ చూస్తుంటాం మన స్టాటిస్టిక్స్. అసలు మెయిన్ నా ప్లాన్ ఏంటంటే ఒక్క పిల్లవాడు కూడా స్కూల్ బయట ఉండకూడదు.
అది మాది మెయిన్ టార్గెట్ ఫస్ట్. స్కూల్లో ఉండాలి ఫస్ట్. ఒక ఊళ్ళో 100 మంది ఉంటే 100 మంది స్కూల్లో ఉండాలి. అది మా ఫస్ట్ టార్గెట్. స్కూల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా చదువుతున్నారు. సో 6 months ఒకసారి మేము తెప్పించుకుంటూ ఉంటాం వాళ్ళ మార్క్ షీట్ ఎలా ఉన్నాయి ఏంటి అనేసి. ఎవరైనా డ్రాప్అవుట్స్ అవుతున్నారా, ఎందుకు డ్రాప్అవుట్ అయ్యారు. నేను ఫోన్లో మాట్లాడుతుంటాను. ఇక్కడ నుంచి మా టీం మాట్లాడుతుంటారు. నేను అక్కడ అమెరికా నుంచి కూడా అప్పుడప్పుడు వాళ్ళతో మాట్లాడుతుంటాను, టీచర్స్తో, పేరెంట్స్తో, పిల్లవాళ్ళతో మాట్లాడి ఏం కావాలో చెప్పి మేము ఇస్తూ ఉంటాము. ముందు పిల్లవాడు స్కూల్లో పడిపోతే కనుక సో ఆటోమేటిక్గా ఎంతో కొంత పైకి వస్తుంటారు. అది మా ప్లాన్. అది అంటే మా హరిత ఫౌండేషన్ సర్వీసెస్ స్కూల్ పిల్లల వరకే పరిమితం అవుతుందా, లేకపోతే దాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళే ఆలోచన? అంటే ఒక కిడ్ బయటకు వచ్చిన తర్వాత కూడా కొంతమందికి హెల్ప్ అనేది అవసరం అవుతుంది. అది కాలేజ్ స్టడీ కావచ్చు, లేదా వాళ్ళకి రేపొద్దున ఒక ఉపాధి కోసం చూపించాల్సిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే హరిత ఫౌండేషన్ వాళ్ళకి హెల్ప్ చేసే అవకాశాలు ఉన్నాయా, లేదా ఆ దిశగా ప్లానింగ్ ఏమైనా ఉందా? ఇప్పుడు ఉందండి. ఇప్పటి వరకు ఏంటంటే మేము ఓన్లీ ఫస్ట్ 10th క్లాస్ చూసాం. అవును. ఇంకోటి మేము అది చాలా విలేజెస్ వెళ్తూ ఉండటం వల్ల మాకేంటి మ్యాన్ పవర్ కాల్స్ వస్తున్నాయి ఎక్కువ. ఇది వెళ్ళి కోచింగ్ ఇవ్వడానికి పర్టికులర్ ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ వస్తుంటాయి కదా, ఎలా ఇవ్వాలి ఏంటి అనే దాని మీద. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని రీసెంట్గా మన JNTU హైదరాబాద్లో అక్కడ 3D ప్రింటింగ్ మిషన్ ఒకటి మేము డొనేట్ చేసాం, స్పాన్సర్ చేసాం. ఇది హరిత ఫౌండేషన్ రీసెంట్గా. అది కటార్లా మన VC గారు దాన్ని ప్రారంభించారు. అది VC గారు దేనికంటే దానికి నేను అంతకుముందు మన గవర్నర్ గారిని కలిశాను ఏదో సందర్భంలో. కలిసినప్పుడు ఆయన VC అడిగారు అనమాట, ఇక్కడ మనం చేయాలి ఏమన్నా కాలేజీకి, యూనివర్సిటీకి అని. ఎందుకంటే నేను ఓల్డ్ స్టూడెంట్, నేను అక్కడ MTech PhD చేశాను. సో ఇవన్నీ ఆలోచించి సో ఐఎమ్ ఫ్రమ్ మెకానికల్ ఇంజనీరింగ్. సో నేను మెకానిక్ బ్రాంచ్లో మేము ఒక ల్యాబ్ అక్కడ స్పాన్సర్ చేశాం. అది చాలా రీచ్ అయింది చాలామందికి. వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు, మేము కూడా ఏమైనా చేయాలనుకుంటున్నామని. దానివల్ల ఏంటంటే ఒక మంచి సిటిజన్స్ తయారవుతున్నారు విత్ నాలెడ్జ్ అండ్ టు బీట్ ది కాంపిటేటివ్ వరల్డ్. సో ఎప్పుడైతే హరిత ఫౌండేషన్ ఉందో వాళ్ళ పెరిగింది నేను హరిత ఫౌండేషన్ అంటే ఏంటి అనేది. సో దే ఆర్ కమింగ్ ఇండైరెక్ట్లీ టు వర్క్ విత్ అస్. సో వాళ్ళకి ఎస్ టీమ్ అని ఒకటి పెట్టాను నేను, YES టీమ్ అని, స్టూడెంట్స్తో యంగ్ ఎనర్జెటిక్ అండ్ స్టార్ అని ఎస్ టీమ్ అని పెట్టాను ఇంజనీరింగ్ చదివే పిల్లలకి. సో దే ఆర్ వర్కింగ్. వాళ్ళందరూ తీసుకుని వెళ్ళి మన ఈ మధ్య అక్కడ నల్లమల్ల అడవుల దగ్గర నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్లో ఒక విలేజ్ అడాప్ట్ చేసుకున్నాం. అక్కడ 120 kids ఉన్నారు. వాళ్ళందరూ ఫుల్గా అన్ని క్లీన్ చేసి ప్రెమిసెస్ అంతా కూడా వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ ఇచ్చి వాళ్ళతో కాస్త ఆడి పాడి, ఇది క్లాస్ వైజ్ అనమాట, క్లాస్ వైజ్ బాయ్స్ అండ్ గర్ల్స్. సో దే డిడ్ వండర్ఫుల్ జాబ్. అది బాగా పనిచేసింది అది. సో దానివల్ల ఆలోచిస్తున్నాం. సో ఒక నెక్స్ట్ లెవెల్ అనమాట. ఏంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి. ఏంటి హౌ బెస్ట్ దే కెన్ బి ఇన్ ది సొసైటీ, హౌ దే కెన్ బి హెల్ప్ఫుల్. ఓన్లీ స్టడీస్ ఒక్కటే కాకుండా సో నేను వాళ్ళకి చెప్పిందంటే ఇయర్లీ అట్లీస్ట్ ప్రతి స్టూడెంట్ ఒక 2 villages వెళ్ళాలి ఎవ్రీ ఇయర్. దట్స్ ఇట్, నాట్ మచ్. ఓన్లీ 2 days ఇస్ ఎనఫ్ ఇన్ ఏ ఇయర్. సో యూ కెన్ డూ వండర్స్. సో కొంతమంది మోటివేట్ అవుతున్నారు. అది మా ఫస్ట్ది బాగా సక్సెస్ అయింది అది. సో ఇంకోటి ఏంటంటే సో నాట్ యాజ్ హరిత ఫౌండేషన్ బట్ యాజ్ ఎ సోషల్ వర్కర్. సో అక్కడ యూఎస్లో ఏం చేస్తాం, ఇక్కడి నుంచి పిల్లలు వస్తుంటారు MS చదవటానికి దానికి. సో మన JNTU నుంచి వచ్చిన వాళ్ళకి మేము ఏం చేస్తామంటే ఫస్ట్ మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకోవటము. వాళ్ళకి కావాల్సిన స్టార్టింగ్ కొత్తగా వస్తారు కాబట్టి వాళ్ళకి కొంచెం అలవాటు అయ్యే వరకు కొన్ని రోజులు వాళ్ళకి ఏం చేయాలి ఏంటనేది మేము హెల్ప్ చేస్తుంటాం. మేము మా టీం, అక్కడ ఒక టీం ఉంది, అది హెల్ప్ చేస్తుంటాము. అలా వాళ్ళు చదువు అయిపోయిన జాబ్స్ కావాలి. అలాగే ఇక్కడ మన తెలుగు వాళ్ళు చాలా పొజిషన్లు ఉన్నారు, పెద్ద పెద్ద పొజిషన్లు. వాళ్ళ దగ్గర జాబ్స్ ఏ ఉన్నాయి, వీళ్ళు ఎక్కడ రెడీగా ఎంతమంది ఉన్నారు. సో నీటిని మేము క్లబ్ చేస్తాం అనమాట. ఇక బయటికి వెళ్లకుండా జాబ్స్ ముందు మన తెలుగు పిల్లలకే వచ్చేటట్టుగా అది కొంచెం అది ఇప్పుడిప్పుడే మేము స్టార్ట్ చేసాము. ఎక్కడ బ్రేక్ రావనివ్వకుండా ఏదైతే సంకల్పం ఉందో దానిని చివరి దాకా తీసుకెళ్ళడం అనేది చాలా కష్టం. అంటే సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి ఓన్లీ సర్వీస్ అండి. అంటే బ్రేక్ ఓన్లీ ఒక్కసారి వచ్చింది మన కోవిడ్ అప్పుడు. అది బ్రేక్ అందరికి వచ్చింది. సో వాళ్ళకి ఏం చేసామంటే అప్పుడు ఫుడ్ అరేంజ్ చేసామండి, గ్రెయిన్స్ అరేంజ్ చేసాం వాళ్ళకి. విలేజెస్ మెయిన్ తండాలు ఉన్నారు కదా, తండాల వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం వచ్చింది. వాళ్ళు ఎక్కడో ఊరు బయట ఎక్కడో ఉంటారు, చిన్న గుడిసెలు వేసుకుని చిన్న చెళ్ళల్లో ఉంటారు. వాళ్ళ యాక్సెస్ కష్టం సిటీ నుంచి రావడానికి. సో అలాంటి వాళ్ళకి మేము హెల్ప్ చేద్దాం. అది కూడా నాకు ఎలా తెలిసిన లోకల్ టీచర్స్ నాకు పింగ్ చేశారు ఫేస్బుక్లో, సార్ మీతో ఒకసారి మాట్లాడాలి అనేసి. నేను ఫోన్ చేస్తే సార్ ఇట్లా ఉన్నాయి, ఇట్లా పరిస్థితి మీ గురించి తెలుసుకున్నాం మేము అని అంటే నేను ఇమ్మీడియట్లీగా మన విద్యా విధానంలో చేంజెస్ ఏమన్నా అవసరం అంటారా? మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఏమైనా చేంజెస్ ఉండాలి, ఇంకా గ్రోన్ అవ్వాలి. జనరల్గా ఇక్కడ వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి సెటిల్ అవుతున్నారు, అసలు ఇక్కడే ఉండి మనం సాధించుకోవచ్చు అనేటంతటి సిచ్యువేషన్స్ వస్తాయా భారతదేశంలో?
మెయిన్ డాలర్ వాల్యూ అండి. అంతేనా? డాలర్ వాల్యూ మెయిన్ డాలర్ వాల్యూ ఏంటంటే ఇప్పుడు మన ప్రమాణాలు పెరిగిపోయినాయి బాగా ఒకప్పటికి ఇప్పటికి. ఒకప్పుడు నేను హైదరాబాద్ వచ్చినప్పుడు నేను ఉండే రూమ్ రెంట్ 200 రూపాయలు. ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది? పానీపూరి కూడా రాదు 200 రూపాయలకి. సో మన దానికి మనం రీచ్ అవ్వాలి అంటే కంపల్సరీగా మన పోటీ వాళ్ళ ప్రపంచంలో అంటే ఇదే అదేం లేదండి. కొంతమంది ఇక్కడ కూడా చాలా పైకి వస్తున్నారు. అది మొన్న చూశాను, ఒక టిఫిన్ సెంటర్ ఒక లేడీ. సో షీఈ్ ఎర్నింగ్ క్రోస్ ల్యాక్స్. కుమార్ ఆంటీ ల్యాక్స్ సంపాదిస్తున్నారు ఆవిడ. పెర్ డే 63,000 చేస్తారు ఆవిడ. అది మళ్ళీ అది కాకుండా ఇప్పుడు యూట్యూబర్స్ చాలా మంది వచ్చారు, మన తెలుగు వాళ్ళు కూడా డబ్బులు చాలా సంపాదిస్తున్నారు. నేను మొన్న ఒక లాస్ట్ ఐ థింక్ 2 వీక్స్ బ్యాక్ ఒకటి చదివా, రాజస్థాన్ నుంచి ఒక కుర్రాడు, వాడు పర్ మంత్ 1 కోటి రూపాయలు సంపాదిస్తాడు యూట్యూబ్ మీద. సో ఉన్న ఇక్కడ కూడా అంటే ఒక్కొక్కళ్ళు ఎటు వెళ్దాం అనేది ఆ పిల్లవాడు ఇష్టం. ఇంకా అది అంటే మనం ఏ రూట్లో వెళ్ళాలి, ఐఐటి వెళ్ళాలి, అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి, మన ఇష్టం ఇంకా అది. సో వేస్ ఆర్ దేర్. సో ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, చాలా ఈజీ గ్లోబలైజేషన్ చేస్తుంది బాగా. ఎనీ కంట్రీస్ అవర్ కంట్రీ ఉంది. సో నువ్వు ఎక్కడికి వెళ్ళచ్చు, జాబ్ చేసుకోవచ్చు, ఈజీగా బ్యాక్ రావచ్చు, యూ కెన్ సెండ్ మనీ బ్యాక్ హియర్. అది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చాలా బాగుంది ఇప్పుడు అది. అంటే గవర్నమెంట్ ఇంతకుముందు భారత్ అంటే కొంచెం తక్కువ చూపు ఉండేది, ఇప్పుడు భారత్ అంటే అన్ని చోట్ల కూడా మంచి రెస్పెక్ట్ ఇస్తారు. మరి ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఇంకా ఫర్దర్గా ఇంకా మీ కార్యకలాపాలు ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? అది ఫ్యూచర్ ఇప్పుడు స్టాటిక్స్ వెళ్తామండి ఈసారి. అంటే ఇప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము సార్. నెక్స్ట్ 5 yearsలో వీ విల్ షో కేస్ ది స్టాటిస్టిక్స్, ఎంత లిటరసీ పర్సంటేజ్ మనం పెంచాము. సో మండల్ వైజ్. సో ఆ ప్లానింగ్లో ఈసారి అంతా వాలంటీర్స్ కూడా బాగా వస్తున్నారు. సో వాళ్ళకి పని అప్పచెప్పాను బాగానే. మీరు ఇంత బిజీ లైఫ్, జనరల్గా ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి ఆ టైం తప్ప తర్వాత ఒక టైం ఉండదు, అందరికంటే ఎక్కువ బిజీ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. అదే నిజమై ఉండొచ్చు, మీరు అందులో ఉంటారు కాబట్టి. కానీ ఈ సర్వీసెస్కి దీనికోసం ఒక టైం అంటూ మనం కేటాయించాల్సిందే. అది మీకు ఎలా పాసిబుల్ అవుతుంది? అలాగే మీకు కొంత ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువే అని విన్నా. వీటన్నిటికీ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? సో నా జీవితాన్ని పార్ట్ చేస్తానండి, ఒకదానికి సంబంధం ఉండదు అనమాట. నా పర్సనల్ లైఫ్, జాబు, స్పిరిచువల్ అండ్ చారిటీ యాక్టివిటీస్. ఇంకొకటి నేను పెరగాలి కదా చదువులో. సో ఈ 4 డిఫరెంట్ థింగ్స్. ఇప్పుడు సాధారణంగా మనిషి ఎలా ఉంటాడంటే ఒక దాంట్లో కనుక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మొత్తం దాని జీవితాంతం అదే దాన్ని ఎలా చేసుకుంటూ ఉంటాడు, ఆ రోజంతా అక్కడే ఉంటాడు. సో నేనేం చేస్తానంటే ఒక గంట సపోజ్ ఏదో ప్రాబ్లం వచ్చింది పర్సనల్గా, ఒక గంట తప్పదు, మనం హ్యూమన్ బీయింగ్స్ బాధపడతాం. ఒక 1 hour తర్వాత వాట్ నెక్స్ట్ వచ్చేస్తాను అనమాట. ఒక స్పిరిచువల్, ఇప్పుడు మా బెడ్రూమ్ కిచెన్ ఎలా ఉంటుందో అలా నాకు కూడా అనమాట. ఎక్కడ ఏ పని ఆ పని చేస్తారు, ఏ సమయానికి ఏది జరగాలన్నమాట. దీని ఇంపాక్ట్ దాని మీద దీని మీద పడకుండా నేను చూసుకుంటాను. నేను అలాగే నేను సక్సెస్ అవుతున్నాను. ఇప్పుడు కూడా ఇంకా నేను చదువుకుంటున్నాను, అక్కడ అమెరికాలో MITలో CTO ప్రోగ్రామ్ చేస్తున్నాను, ఇంకా చదువుతున్నాను. దానికి టైం నేను మార్నింగ్ 4 to 6 పెట్టాను దానికి. డే ఎప్పుడు స్టార్ట్ అవుతుందో? నేను అరౌండ్ 3:30కి అలా లేస్తాను, లేచి 4 to 6 MITకి పెట్టాను దానికి, ఆ కోర్స్కి. అంటే టైం మన దగ్గర ఉంటుంది 24 hours. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే నేను కిట్ చెప్తూ ఉంటాను మోటివేషనల్ దాంట్లో, అసలు నీకేం కావాలి అని ఒక పేపర్ పెన్ ఇస్తాను. ఈ రోజు ఎక్కడ ఉన్నావు, ఆఫ్టర్ 5 years, ఆఫ్టర్ 10 years నీకేం రాయమని చెప్తాను. ప్రతి ఒక్కళ్ళ ఎయిమ్స్ బాగుంటాయి అందరికి కూడా. ప్రాబ్లం ఏంటంటే రీచింగ్ అంట, ఎగ్జిక్యూషన్ ప్రాబ్లం. అది దాన్ని వాళ్ళు చెప్పేస్తాం వాళ్ళకి. చాలామందికి IIT సీట్స్ వచ్చినాయి, జాబ్స్ వచ్చినాయి మనం ఇచ్చిన మోటివేషన్ వల్ల. అందరూ పైకి వచ్చారు, చాలామంది వచ్చి మళ్ళీ హెల్ప్ చేస్తూ ఉంటారు హరిత ఫౌండేషన్కి. అట్లా వచ్చిన వాళ్ళు స్ట్రెస్ని ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు? చాలా ఉంటుంది ఆఫీస్లో, ఐటీలో 8 hours వర్క్ చేసి ఇంటి పనులు వీటన్నిటిని చూసుకోవడానికి ఒక స్ట్రెస్గా ఫీల్ అవుతుంటారు. మీరు 3:30కి మొదలెట్టిన మీ డే ఎప్పుడో నైట్కి ముగుస్తుంది. ఈ క్రమంలో ఎన్నో స్ట్రెస్లు ఉంటూ ఉంటాయి. ఈ స్ట్రెస్ బ్యాలెన్స్ ఎలా? అది మనకు నచ్చిన విషయం చేస్తారండి, అది స్ట్రెస్ అననే కానీ అలసట ఉంటుంది. ఓకే, స్ట్రెస్ అనేది ఒక నెగిటివ్ ఎనర్జీ. అది అలసట అనేది మన టైర్సమ్ ఉంటుంది. మనకి ఇష్టమైన పని చేస్తున్నాం. ఇప్పుడు మన కాలేజీ రోజులు ఇష్టమైన కోసం వెయిట్ చేస్తున్నాం, ఇది బస్ స్టాండ్లో పడి ఒక 10 గంటలు వెయిట్ చేస్తాం ఇష్టమైన చూడాలని. అలాగే ఇప్పుడు ఇష్టమైన పని చేస్తున్నప్పుడు అలసట ఉంటుంది, తప్పదు. బట్ ఎట్ ది ఎండ్ యూ ఎంజాయ్ ఇట్.
సో అసలు ఫస్ట్ నా డే స్టార్ట్ అయ్యేది హరిత ఫౌండేషన్తో. ఎందుకంటే నాకు పర్పస్ ఆఫ్ మై లైఫ్ ఈజ్ ఐ నో. మన 10 మంది పిల్లలకి మనం చేయాలి, అది నా పర్పస్ ఆఫ్ లైఫ్. మీరు ఇంతమంది పిల్లలకు చేస్తూ ఉన్నారు. సో పిల్లల నాలెడ్జ్ అనేది, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి, ఇవన్నీ మీకు తెలుసు. ఇప్పుడున్న పిల్లలకి చదువు అనేది ఒక స్ట్రెస్గా మారిపోయింది. వాళ్ళు ఎగ్జామ్ రాయాలంటే స్ట్రెస్, మార్కులు రాకపోతే స్ట్రెస్, ఆ స్ట్రెస్తో సూసైడ్స్, ఇవన్నీ చూస్తున్నాం కదా. అలాంటి స్టూడెంట్స్కి మీరు ఏమి ఎడ్యుకేట్ చేస్తారు? ఇది మెయిన్ పేరెంట్స్ చేయాలి, స్టూడెంట్స్ కాదు. పేరెంట్స్ని పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ పంపించాలి. గవర్నమెంట్ స్కూల్ కరికులం అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఓకే, మనది ఓన్లీ స్ట్రెస్ మ్యాక్సిమం విత్ ది ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్ కాంపిటీషన్స్. అందరూ మాకు యాడ్లు వస్తుంటాయి కదా, మాకు 1 ర్యాంక్ వచ్చింది 2 ర్యాంక్ వచ్చిందని వస్తుంటే యాడ్లు వస్తుంటాయి. సో అది దేనికోసం మెయిన్ ప్రాబ్లమ్ ఆఫ్ ది పేరెంట్స్. ఓకే, ఎప్పుడైతే గవర్నమెంట్ స్కూల్స్ని ఎంకరేజ్ చేస్తామో ఈ స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. బట్ వీఆర్ రీచింగ్ హైట్స్, ఎవ్రీ వన్ ఈజ్ రీచింగ్ హైట్స్. మోడీ గారు చదివింది కూడా ప్రైవేట్ స్కూల్స్లో, మోడీ గారు చదివింది. సత్యనారాయణ చదివింది ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్ చదివింది, సత్యనారాయణ గారు కూడా. అందరూ మీరు ఆల్ టాప్ ఉన్న అందరూ కూడా గవర్నమెంట్ చదివిన వాళ్ళు, విలేజ్ చదివిన వచ్చిన అందరూ కూడా. దురదృష్టం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో చదివితే కదా, ప్రైవేట్ స్కూల్లో చదివితేనే మీరు అనుకున్న దాన్ని రీచ్ అవుతారనే పరిస్థితుల్లో ఉన్నారు. అదే ఫాల్స్ ప్రెస్టేజ్లో ఉన్నారు పేరెంట్స్, పిల్లలు కాదు. సో పేరెంట్సే మారాలి, పేరెంట్స్ మారాలి కంపల్సరీగా. గవర్నమెంట్ స్కూల్స్ని మేము గవర్నమెంట్ స్కూల్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేస్తే అందరి నుండి వచ్చేస్తారు పేరెంట్స్ అందరు కూడా. ఓకే, ఎందుకంటే ఒక పేరెంట్ తన పిల్లాన్ని చదివించడానికి వాళ్ళకి ఆ స్టెబిలిటీ ఉన్నా లేకపోయినా కష్టపడుతున్నారు, అప్పులు చేస్తున్నారు, కార్పొరేట్కి పంపించాల్సిన పరిస్థితి, అలా నమ్ముతున్నారు వాళ్ళు. సో మీరు అన్నట్లుగా గవర్నమెంట్ స్కూల్స్ కనుక ఎస్టాబ్లిష్ అయితే ఒక పేరెంట్కి అసలు ఆ బర్డెనే తగ్గిపోతుంది. ఫస్ట్ ఎకనామికల్గా వాళ్ళు స్ట్రెంగ్త్ అవుతారు, అలాగే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతారు. మీరన్న స్ట్రెస్ అనేది కూడా లేకుండా బ్యాలెన్స్ అవుతూ ఉంటారు. కరికులం బాగున్నాయి మనవి. మెయిన్ మళ్ళీ చెప్తున్నాను, అక్కడ సరైన బెంచీలు, తాగటానికి నీళ్లు, సరైన బాత్రూమ్స్ ఉంటే చాలు. అవి చాలా స్కూల్స్ లేవు. క్వాలిటీ ఎడ్యుకేషన్ అయితే దొరుకుతుంది అన్న కాన్ఫిడెంట్ మీరు 100% ఉంది. అది మన కరికులంలోనే ఉంది. ఓకే, అంటే ఎక్కడ బ్యాడ్ ఎగ్స్ ఉంటాయి, ఒకళ్ళిద్దరు టీచర్స్ అక్కడ ఉంటారు, వాళ్ళని సరి చేయొచ్చు. ఇట్స్ నాట్ బిగ్ డీల్. అంతేలేండి, ఇప్పుడు గవర్నమెంట్ కంటే అందరూ ట్రైనడ్ టీచర్స్ ఉంటారు. మనకి లోయర్ క్లాసెస్ నుంచి కూడా ట్రైనడ్ ఉంటారు కాబట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఎక్కువ వచ్చేది అక్కడి నుంచే. బట్ కొన్ని సినారియోస్ మారిపోయి అన్ని మారిపోయి మన కాంపిటీషన్ పెట్టాలి, మన స్కూల్ టు స్కూల్ కాంపిటీషన్ పెట్టాలి. ఇంకా ఆటోమేటిక్గా వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి టీచర్స్కి, వాళ్ళ పర్సంటేజ్ బేస్ కానీ లేకపోతే స్కూల్ టు స్కూల్ కాంపిటీషన్ పెడితే కనుక సో ఆటోమేటిక్గా టీచర్స్ కూడా లైన్లోకి వస్తారు. ఓకే, ఇక చివరిగా హరిత ఫౌండేషన్ గురించి అలాగే దాని ఎస్టాబ్లిష్మెంట్ గురించి మీరు చేయబోయే కార్యక్రమాల గురించి ప్రజలకి ఏం చెప్పబోతున్నారు, అలాగే ముఖ్యంగా విద్యార్థులకు మీరు ఏం చెప్తారు, మీరు ఏం మెసేజ్ ఇస్తారు? సో విద్యార్థులు ప్రతి ఒక్కరు స్కూల్లో ఉండాలి. వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఏమన్నా ఒకళ్ళు అవసరమైతే కనుక వాళ్ళు హరిత ఫౌండేషన్ని రీచ్ అవ్వచ్చు. మా వెబ్సైట్ ఉంది harithafoundation.org అని, మా ఈమెయిల్ ఉంది harithafoundation@yahoo.com. ఎవరన్నా స్కూల్ టీచర్స్ కానీ దానికి ఈమెయిల్ ఇస్తే కనుక మేము ఆ విలేజ్ వెళ్ళడానికి మేము ప్రయత్నిస్తాం. అది ఒకటి. ఇంకోటి కార్పొరేట్స్ కానీ ఎవరన్నా కొంచెం ఎక్కువ స్పాన్సర్ చేసే అవకాశం ఉన్నవాళ్ళు, వాళ్ళు వెళ్ళి డైరెక్ట్గా పని చేసే అవకాశం లేని వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే మేము సొసైటీకి వాళ్ళ ద్వారా సపోర్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడికి వచ్చి మీరు చేస్తున్న సర్వీసెస్, ఎడ్యుకేషన్ వాల్యూ వీటన్నిటిని కూడా షేర్ చేశారు. మీరు ఇలాంటి సేవలు హరిత ఫౌండేషన్ ద్వారా మరింతగా విస్తరించాలి. మీ వల్ల ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కూడా ఒక మంచి మార్పు, అనేక మంది ఎడ్యుకేటెడ్స్ అయి లైఫ్లో సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాల్టి డాక్టర్ శ్రీ ఫణిరాజ్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ 99 TV.